క్రైస్ట్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. ఆమెన్. మనము భయపడనక్కర్లేదు. మన శత్రువు మనల్ని సిగ్గుపరచాలని చూసినా, అవమానపరచాలని చూసినా, తలదించుకునేలాగా చేయాలని చూసినా వారిని చూసి మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడు. సిగ్గుపడవలసిన పరిస్థితి నుంచి, అవమానకరమైన పరిస్థితి నుంచి, తలవంపులు కలిగే పరిస్థితులన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇక ఎన్నటికి సిగ్గునొందరు నా జనులు, నా ప్రజలు, నన్ను నమ్మిన వారు, నన్ను నమ్మిన ఈ జనము ఎప్పటికీ కూడా సిగ్గునొందరు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా సిగ్గు నొందకుండా, అంటే అవమానపరచబడకుండా, తలదించుకునే పరిస్థితుల్లోనికి రానివ్వకుండా ఆయనే కాపాడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే హిజ్కియా యూదారాజుగా ఉన్నప్పుడు ఆ యూదా వారి మీదకి ఆషూరు రాజు అయినటువంటి సన్హెరీబు యుద్ధానికి వచ్చాడు. ఎక్కువ మంది జనాన్ని తీసుకొని వచ్చాడు యుద్ధానికి. సముద్రపు దరి నుండి ఇసుక ఎంతైతే ఉంటుందో దాన్ని లెక్కించగలిగే అవకాశం ఉంటే, లెక్కించగలిగిన అవకాశం ఉంటే దాన్ని లెక్కిస్తే ఎంతైతే అవుతుందో అంతమంది జనాన్ని తీసుకొని వచ్చాడు అని చెప్తా ఉంది బైబిల్ మనకి. అయితే ఆ విస్తారమైన ఆ జనము యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చారు. వీళ్ళుందేమో కొద్దిగా, కానీ బయట శత్రువులేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతమంది జనము మీద వీళ్ళు జయించటం కష్టమే. అయితే హిజ్కియా చెప్తా ఉన్నాడు ప్రజలందరికీ, మీరు భయపడొద్దు. మన శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు, విస్తారమైన జనాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. వారితో పోలిస్తే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే, అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉన్నామని అర్థం. కాబట్టి అంతమందిని చూసినా మీరు భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళకి మనుషులే సహాయం, మాంసంతో తయారైనటువంటి ఆ మనుషులే వారికి సహాయము, కానీ మనకి మన దేవుడు సహాయం. కాబట్టి మీరు భయపడొద్దని చెప్తే వాళ్ళందరూ కొంచెం ధైర్యంగానే ఉన్నారు, యూదా వారందరూ. కానీ బయట శత్రువు మాత్రం పెట్టరేగిపోతూ ఉన్నాడు, అవమానించేలాగా మాట్లాడుతూ ఉన్నాడు, నిందించేలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గుపడేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ ఏంటి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి కొన్నిసార్లు భయపడుతూ ఉన్నారు. మళ్ళీ హిజ్కియా వారిని బలపరుస్తూ ఉన్నాడు. అంటే సిగ్గుపడాలి, వీళ్ళని అవమానపరచాలి, వీళ్ళని నిందించాలి అనే విధంతోనే సన్హెరీబు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళు కొంచెం ఆగుతూ ఉన్నారు. అయితే హిజ్కియా ప్రవక్తను పిలిపించి దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడు శత్రువు అవమానపరచాలని చూసినప్పుడు, శత్రువు నిందించాలని చూసినప్పుడు, శత్రువు తన చేతికి మనల్ని చిక్కించుకోవాలని చూసినప్పుడు, మన తల దించుకునేలాగా చేయాలని చూసినప్పుడు, సిగ్గుపడేలాగా చేయాలని చూసినప్పుడు హిజ్కియా ప్రవక్తను పిలిపించి ప్రార్థన చేశారు అందరూ కలిసి. ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఒక దూతను పంపాడు. మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 21వ వచనంలో, యెహోవా ఒక దూతను పంపెను, అతడు ఆషూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా ఆషూరు రాజు సిగ్గు నొందిన వాడై తమ దేశమునకు తిరిగిపోయాను. ఆషూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఈ యూదా వారిని సిగ్గుపరచాలని చూస్తే దేవుడు ఆషూరు రాజునే సిగ్గుపరిచేలాగా చేశాడు. అంటే మన శత్రువు మనల్ని అవమానపరచాలని చూస్తే శత్రువే అవమానపడేలాగా చేశాడు దేవుడు. మనల్ని తలదించుకునే వారిలాగా చేయాలనుకుంటే, మనల్ని ఎవరైతే మన శత్రువు అలా చేయాలనుకున్నాడో ఆ శత్రువే తలదించుకునేలాగా చేశాడు దేవుడు. కనుక మన జీవితంలో కూడా ఎవరైనా, ఏ శత్రువైనా మనల్ని తలదించుకునేలాగా చేయాలని, సిగ్గుపడేలాగా చేయాలని, అవమానపరిచేలాగా చేయాలని చూస్తే వారి గతి కూడా అంతే. ఎందుకంటే మన దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు, మన దేవుడు మనల్ని అవమానపరచబడేలాగా చేయడు,
మన దేవుడు మనము నిందించబడేలాగా చేయడం. ఎవరైతే నిందించాలనుకున్నారో, ఎవరైతే అవమానపరచాలనుకున్నారో, ఎవరైతే సిగ్గుపరచాలనుకున్నారో వారే సిగ్గుపడేలాగున, వారే అవమానపడేలాగున, వారే నిందలు పాలయ్యేలాగున చేస్తాడు దేవుడు. కనుక మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన. హిజ్కియా ప్రవక్తను పిలిపించి ఆ కఠినమైన పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఒక దూత వచ్చి దేవుడు పక్షమున దేవుడు పంపించిన దూత వచ్చి వాళ్ళందరితో యుద్ధం చేసింది. ఈయన సిగ్గుపడి ఆ శత్రువే సిగ్గుపడ్డాడు. దానిని బట్టి ఇప్పుడు మన జీవితంలో అట్లాంటి పరిస్థితి ఉంటే కానీ మనము కూడా చేయాల్సింది ప్రార్థనే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన శత్రువే సిగ్గుపడేలాగున దేవుడు మన వైపున కార్యం చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎవరైతే మనల్ని అవమానించాలని చూస్తూ ఉన్నారో వాళ్ళే అవమానపరచబడేలాగా ఆయన దూత మన ఎడల కార్యము జరిగిస్తుంది. కనుక మనం ఎప్పటికీ సిగ్గుపడకుండా, అవమానపరచబడకుండా, నిందించబడకుండా ఉండాలంటే ఆయనకి మనము ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన మనల్ని సిగ్గునొందించకుండా ఉంటాడు. అందుకని ఆయన చెప్తా ఉన్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆమేన్.